దసరా ఉత్సవాలను గతంలో కంటే మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన దసరా ఉత్సవాల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బతుకమ్మ దసరా పండుగలను ప్రజలు ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేయడానికి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు విభాగాలు తగు ఏర్పాట్లు చేసి సహకరించాలని కోరారు. సింగరేణి సంస్థ సౌజన్యంతో గత ఏడాది గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయదశమి రోజున ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ ఏడాది కూడా సింగరేణి సంస్థలో గతంలో కంటే మరింతగా మెరుగైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. దసరా ఉత్సవాల నిర్వహణకు ఎన్టీపీసీ సంస్థ నిధులు మంజూరు చేయగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తూ మరిన్ని ఎక్కువ నిధులు మంజూరు చేయాలన్నారు. ఆర్ఎఫ్సిఎల్ కూడా ఉత్సవాల నిర్వహణలో భాగంగా పాలు పంచుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఉత్సవాలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కోరారు. స్టేడియంలో రావణ వధతో పాటు వినోదభరితమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించేవారు పూర్తిగా రోడ్డును ఆక్రమించకుండా కనీసం అంబులెన్స్ వెళ్లడానికి దారి ఉంచాలని అన్నారు. అలాగే మండపాల ఏర్పాటు కొరకు రోడ్లు తవ్వవద్దని ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలని అన్నారు. మండపాలు వేసే ప్రయత్నం చేయకండి. ఆ రోడ్ల మీద పైప్స్ దొరుకుతుంది, ప్లాట్ఫామ్ వేసుకునేది దొరుకుతాయి. ఇది రోడ్లు అభివృద్ధి చేస్తూ ఉన్నాం ప్రతి డివిజన్లో. ఒకసారి గమనించండి, మీకు మీరే ఆనందంగా ఉన్నారు. ఇవి ఈ ప్రభుత్వ నిధులు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా మన నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఇవ్వడం జరిగింది. ఇవి మన నిధులు, మీ నిధులు. మన ఇంటి నిధులతో మన ఇల్లు కట్టుకుంటే ఇల్లు గోడలు కొట్టినట్టు గోడలను పలగొట్టుకోం. మన ఇంట్లో నడుములు ఉన్న ఇంట్లో తవ్వుకుంటామా తవ్వుకోం. అదే మాదిరిగా మన రోడ్లను కూడా పరిశుభ్రంగా జాగ్రత్తగా ఉండే విధంగా ఆ రోడ్లను తవ్వే ప్రయత్నం చేయకండి. తవ్వడం వల్ల ఆ రోడ్డు కాలక్రమాన డ్యామేజ్ అవుతుంది. రోడ్లను పరిశుభ్రంగా పెట్టుకోవడం, చెత్త లేకుండా చేసుకోవడం, మన గవర్నమెంట్ మంచినీటి గురించిన పైప్ లైన్స్ కానివ్వండి, కరెంటు సమస్య కానివ్వండి, దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనది అని గుర్తు చేస్తూ మీరందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. ఇది మీ ఆస్తి, మీ సంపద అనేది గుర్తుపెట్టుకొని తాత్కాలికంగా మీరు ఈజీ గోయింగ్ ప్రయత్నం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు తవ్వకండి. ఎక్కడ విగ్రహం పెట్టినా రోడ్డు పక్కన ఒక అంబులెన్స్ పోయేంత చోటు దారిని వదలాల్సిందిగా ప్రతి ఒక్క భక్తుడిని ఎవరైతే విగ్రహాలు పెడుతున్నారో వాళ్ళని అనుకోవాలి. రోడ్లు బ్లాక్ చేయడం వల్ల ఎమర్జెన్సీ రేపు మీ ఇంట్లోనే ఎవరికైనా ఏమైనా కావచ్చు. తిప్పి ఎక్కడి నుంచో పోయే బదులు అక్కడ పోయేసరికి ఇంకో వినాయకుడు రోడ్డు బ్లాక్ చేసుకుంటే ఈ మధ్యలో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఫంక్షన్ ఏదైతే హాల్ కడతారో అమ్మవారి గురించి లేదా గతంలో గణేష్ గురించి దాని పక్కన అంబులెన్స్ పోయేంత దారి పెట్టాల్సిందిగా నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తాం. సమావేశంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ, రమేష్, సింగరేణి ఆర్జీవన్, జిఎం లలిత్ కుమార్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.